బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. బనగానపల్లె మండలంలోని ఓ రైతు నుండి 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ సర్వేయర్ షేక్ హుసేన్ బాషా, తహసీల్దార్ ఆర్ రాజీవ్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కోనాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణ రెడ్డి తన భూమి సమస్యను తొలగించుకునేందుకు సర్వేయర్ ద్వారా ప్రయత్నించారు. తహసీల్దార్తో చర్చించి 1.50 లక్షలకు సర్వేయర్ డిమాండ్ చేశారు. చివరకు 80,000 రూపాయలకు అంగీకారం కుదిరింది. అయితే లంచం ఇచ్చి పని చేయించుకోవటం ఇష్టం లేని రైతు నారాయణ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో సర్వేయర్, తహసీల్దార్ ఇద్దరూ కలిసి రైతు నారాయణ రెడ్డి నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలో అధికారులను పట్టుకున్నారు. ఇక తహసీల్దార్ రాజీవ్ రెడ్డి గత 20 రోజుల క్రితమే డిప్యూటీ తహసీల్దార్ నుంచి పదోన్నతిపై బనగానపల్లెకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఫిర్యాదుదారుడు నారాయణ రెడ్డి అనే వ్యక్తి, అతనికి 121B 121C ఈ బనగానపల్లి పొలం సర్వే నంబర్ అది. ఆ పొలంలో అతనికి చుక్కల భూమి ఉంది. ఆ చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చుకునే దానికోసము అప్రోచ్ అయినాడు. ఇక్కడ ఇది ఒక 2 years కింద 23లోనే అప్లై చేసినాడు, 23లోనే అప్లై చేసినాడు. కానీ అప్పుడు పని కాలేదు. అప్పుడు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినారంటే పని చేయలేదు వాళ్ళు. తర్వాత ఇప్పుడు అదే విషయం గురించి నా సెక్రటరీ హుసేన్ బాషా ఆయనకు ఫోన్ చేసినాడు. సర్వేర్ వచ్చి హుసేన్ బాషా అతనికి ఫోన్ చేసినాడు నారాయణ రెడ్డికి. నీకు అప్పుడు కాలేదు కదా, ఇప్పుడు ఎక్కువ అడిగినారు అమౌంట్, ఇప్పుడు 1.5 ఫస్ట్ 1.5 అని అడిగినాడు. 1.5 కానీ 1 వరకు అవుతుంది అమౌంట్. 1 lakhs 1 lakh, 1.5 వరకు అమౌంట్ అవుతుంది. నువ్వు వస్తే ఎంఆర్ఓ పని చేస్తున్నాడు, నేను ఎంఆర్ఓతో చేపిస్తానని ఫోన్ చేసి చెప్పినాడు. సరే సార్ నేను వస్తే మాట్లాడతాను. తర్వాత ఈ ఎంఆర్ఓ దగ్గరికి కల్పించినాడు. ఇప్పుడు ఎంఆర్ఓను తర్వాత సర్వేర్ ఇద్దరు కలిసి అతనికి లాస్ట్కి ఫైనల్గా 80,000 డిసైడ్ చేసి 80,000 ఇస్తే మీకు పని చేపిస్తామని చెప్పి డిమాండ్ చేసినారు. ఆ డిమాండ్ ఆ క్రమంలో మేము వాళ్ళు ఈరోజు అంటే సోమవారం రోజులు 50,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్, మిగిలిండేది పని అయిన తర్వాత ఇవ్వాలని ఒప్పందం అనమాట. ఆ మేరకు ఈరోజు 50,000 తీసుకుంటుంటే ఈరోజు రాత్రి 8:30 సమయంలో ఎక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఈయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పట్టుకొని ఎంఆర్ఓ ఫోన్ చేయించినాము, తీసుకురామని చెప్పినాడు ఆయన. అట్లా ఇద్దరు తీసుకుంటా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తీసుకునేది సర్వేర్ ఫోన్ చేయించినాం మేము. అంతకుముందు డిమాండ్ కూడా ఇద్దరు కలిపి మాట్లాడుకున్నాము, అంతే కదా. బట్ ఇద్దరికి ఒకేసారి ఇవ్వలేడు కదా. ఈయన ఆఫీస్లో ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు. బట్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది, ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. 121C తర్వాత B కూడా బనగానపల్లి పొలమే. 3 ఎకరాల్లో ఎంత ఉంది ఇది, బనగానపల్లి పొలమే. బనగానపల్లి పొలమే. ఆయనది వచ్చి గ్రామం వచ్చి కోనాపురం ఉంటుంది. ఆయనది నారాయణ రెడ్డిది కోనాపురము. ఇక్కడ పొలం ఇక్కడే ఉంది, ఇక్కడే ఉన్నాడు ఆయన, అక్కడ ఉన్నాడు. అది ఫిర్యాదు నిన్న వచ్చింది. సిబ్బంది నేను, సిఐలు వచ్చి సోమన్న నా పేరు, డిఎస్పి. సిఐలు వచ్చి రాజా ప్రభాకరు, కృష్ణయ్య, ఇంకా మిగిలిన సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాజా ప్రభాకరు, కృష్ణయ్య. సిఐలో ఎస్ఐ సుబ్బరాయుడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఈ ఎంఆర్ఓ పరిస్థితి ఏంటి, అంటే ఫర్దర్గా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అప్డేట్స్ తెలియజేయండి. నంద్యాల జిల్లా రెవెన్యూ శాఖలో ఈ అవినీతి తిమింగలాలను ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. ఏదైతే బంగానపల్లె తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రాజీవ్ రెడ్డిని ఏసీబీ డిఎస్పీ సోమన్న పక్క ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ఒక రైతుకు చెందినటువంటి చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చేందుకు దాదాపు 1.5 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోగా అందులో 80,000 రూపాయలు
ఫైనల్ గా ఈ డబ్బులు చెల్లిస్తానని చెప్పి ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో తహసీల్దార్ కన్సల్ట్ అయిన వ్యక్తి, ఆ వ్యక్తి 80,000 రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే సర్వేయర్ మండల సర్వేయరు దీనికి సంబంధించి డబ్బులు తీసుకుంటుండగా హుసేన్ బాషాను ఏసీబీ డిఎస్పీ సోమన్న నిన్న రాత్రి సమయంలో బనగానపల్లె విద్యుత్ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డబ్బులు ఎవరికి చెల్లిస్తున్నారని చెప్పి అతన్ని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారి తహసీల్దార్ అని అతను చెప్పడంతో నేరుగా అతనికి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సర్వేయర్ ద్వారా ఆ తహసీల్దార్ కి ఫోన్ చేయించి డబ్బులు ఎక్కడికి తీసుకురావాలని చెప్పి ఈ సర్వేయర్ ద్వారా అతన్ని కోరగా ఆ తహసీల్దారు తన కార్యాలయానికి తీసుకురావాలని చెప్పి తెలపడంతో ఒకేసారి ఆ డబ్బు మొత్తాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లినటువంటి సర్వేయర్ ని రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరిని కలిపి కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ రెవెన్యూ శాఖలో ఈ రకంగా అవినీతి తిమింగళాలు ఒక్కొక్కరిగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా అంతటా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. రైతుల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి రెవెన్యూ సిబ్బంది ఇలా ఆ సమస్యలను ఆసరాగా తీసుకొని రైతుల వద్ద నుంచి లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే ఆ భూమి సమస్యలకు సంబంధించి ఒక రైతుకు సంబంధించినటువంటి భూమిని మరో రైతు పేరిట మార్చడం లేదా రాజకీయ ఒత్తిళ్లతో ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతుందని చెప్పుకోవచ్చు. ఇంద్రజ, ప్రధానంగా నిన్న రోజున ఏదైతే తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రాజీవ్ రెడ్డి విధుల్లో చేరి దాదాపు 10 రోజులు కూడా సక్రమంగా పూర్తి చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడడం పట్ల తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. గతంలో కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి తహసీల్దార్ సీసీగా పనిచేసినటువంటి రాజీవ్ రెడ్డి ప్రమోషన్ లో భాగంగా కొత్తగా బనగానపల్లె తహసీల్దార్ గా ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రకంగా అక్కడ జరిగేటటువంటి గతంలో సీసీగా విధులు నిర్వహించిన సమయంలో అక్కడ జరిగినటువంటి లోటుపాట్లన్నీ కూడా అతనికి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఈ రకంగా అక్రమాలకు పాల్పడ్డాడు. గతంలో కూడా ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశాడని చెప్పి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రకంగా దాదాపు కోట్ల రూపాయలు అతను రైతుల నుంచి వసూలు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇంద్రజ, ఆ కోణంలో ఏసీబీ పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇంకా ఎంత మొత్తంలో ఈ అవినీతి సొమ్ము వసూలు చేశాడు అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. మొత్తానికైతే నిన్నటి రోజున అటు మండల సర్వేయర్ హుసేన్ బాషాతో పాటు తహసీల్దార్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ.